masters and my dear gods. శ్రీకృష్ణుడు 4 ఏళ్ల వయసులో ధ్యానం మొదలుపెట్టాడు. నువ్వు ఇప్పుడైనా మొదలుపెట్టిన ఆయన. హనుమంతుడు 2 ఏళ్ల వయసుకు మొదలుపెట్టాడు. నా చిన్నప్పుడు ఎవడు ఈ విధంగా నాకు చెప్పలేదు. ఏ స్కూల్లో నాకు ధ్యానం దొరకలేదు, ఇంట్లో దొరకలేదు, బయట దొరకలేదు. కనుక నేను ఇది అధ్వానంగా తయారైను. కానీ నేను తయారైనట్టు మీరు ఎవరు తయారు కాకూడదు. మీరు అందరూ కృష్ణుడిలో హనుమంతుడిలో తయారు కావాలి. అంటే చిన్న పంచే ధ్యానం మొదలు పెట్టాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కడు ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? 5 విషయాలు వస్తాయి. ఆరోగ్యం వస్తుంది. తర్వాత ధ్యానం చేస్తే ఏమొస్తుందంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచన అంటే ఏంటి? అందరూ బాగుపడాలనే ఆలోచన. చెడు ఆలోచన అంటే అందరూ చెడిపోవాలి, నేను ఒక్కడే బాగుపడాలనే ఆలోచన. అది చెడు ఆలోచన. మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి. మూడవది ఏమొస్తుందంటే మంచి వాక్కు వస్తుంది. నోట్లోంచి మంచి వాక్కు వస్తాయి. నోరు మంచిదైతే ఊరంతా, నోరు చెడ్డదైతే ఎందుకు శత్రువులు ఉంటారు? మన నోరు మంచిది కాదు. మన నోరు మంచిది కాకపోతే ఊరంతా చెడ్డవారే. మన నోరు బాగుంటే ఊరంతా మంచివారే. ఆ వాక్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది. ధ్యానం చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి. ధ్యానం చేస్తే మంచి వాక్కు వస్తుంది. ఇంకోటి ఏమొస్తుందంటే ధ్యానం అంటే మంచి నడవడిక వస్తుంది. నడవడిక అంటే వ్యవహారం. ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ నుంచోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ఆలోచించాలి, ఎక్కడ ఆలోచించకూడదు, ఎక్కడ సహాయం చేయాలి, ఎక్కడ సహాయం చేయకూడదు. ఉదాహరణకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. పిల్లలు స్కూల్ టీచర్ తెలుసు ఆన్సరు. ఎగ్జామినేషన్ స్కూల్ టీచర్ చెప్పచ్చా? పిల్లలకి చెప్పచ్చా? అది సరైన వ్యవహారమా? అంటే నేను వాడికి సహాయం చేస్తున్నా అంటే సరైన వ్యవహారం కాదు. అది ఎగ్జామినేషన్ లో టీచర్ స్టూడెంట్ కి చెప్పకూడదు. ఎగ్జామినేషన్ హాల్ లేనప్పుడు అన్ని చెప్పాలి, కానీ ఎగ్జామినేషన్ ఎవరికి ఏమీ చెప్పకూడదు. మావాడే కదా అని చెప్పేసి ఎగ్జామినేషన్ లో ఆ టీచర్ స్టూడెంట్ అని చెప్పాడు అనుకో, ఇది కాదురా ఆన్సర్, ఇది కాదు ఆన్సర్, అది సరైన వ్యవహారమేనా? కాదు. చివరిది ఏమొస్తుందంటే జీవితం పట్ల సరైన దృక్పథం వస్తుంది. అంటే ఎన్నో కష్టాలు పడుతున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే జీవితం పట్ల సరైన దృక్పథం లేకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవచ్చా? ఆత్మహత్య మహాపాపం. వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? వాడు జీవితం పట్ల సరైన దృక్పథం లేదు. 5వది ఏమొస్తుందంటే ధ్యానం వల్ల సరైన జీవితం, అంటే ఎన్ని కష్టాలు ఉన్నా వాడు ఆత్మహత్య చేసుకోడు. ఆత్మహత్య చేసుకున్నాడంటే వాడికి సరైన జీవిత దృక్పథం లేదు. ఆరోగ్యం ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, మంచి వాక్కు ఉండొచ్చు, కానీ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళానే ఒక రోజు. నాకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే స్కూల్ తర్వాత హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మీద తిరిగాను దూకుదామని చెప్పేసి. కొంచెం ఉంటే దూకేవాడిని, కానీ హుస్సేన్ సాగర్ లో పొద్దున్నే చల్ల నీళ్ళు ఉంటాయి, వేడి నీళ్ళు కూడా దూకి ఉండేవాడిని. ఆ చల్ల నీళ్ళు భయపడి దూకలేదు. నాకు చల్ల నీళ్ళు చాలా భయం. నాకు వేడి నీళ్ళైతే హాయిగా స్నానం చేస్తాను. సావకు కూడా నాకు వేడి నీళ్ళే కావాలి. నాకు నేను ఎందుకు ఆత్మహత్యకి ట్రై చేశాను? నా 15 ఏళ్ల వయసులో. ఎందుకంటే నాకు సీట్ రాలేదు మెడిసిన్ లో. శుంఠను నేను. మా అన్నగారికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, నాకేమో మెడిసిన్ సీట్ కాదు. ఇంక నేను ఎందుకు, నా బతుకెందుకు, దూకి చావడం మేలు. ఆ దృక్పథం ఎందుకు వచ్చింది నాకు? చిన్న వచ్చి ధ్యానం లేదు నాకు. చెప్పండి, చక్కటి ఆరోగ్యము, చక్కటి ఆలోచనలు, చక్కటి వాక్కులు, చక్కటి వ్యవహారము, చక్కటి జీవిత దృక్పథం. అంటే ఎన్ని కష్టాలు ఉన్నా వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకలి కోసం కోడి పిల్లని తినేవాళ్ళు ఉన్నారా లేదా? చావడానికి రెడీ కాకూడదు, చంపడానికి రెడీ కాకూడదు. అది సరైన జీవిత దృక్పథం. అన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు, ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలను అనుభవిస్తున్నాడు, అయినా వాడు ఆత్మహత్య చేసుకోవచ్చా? ఎన్ని కష్టాలు ఉన్నా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే ఆత్మహత్య మహాపాపం. మనం చావకూడదు, ఇంకోటిని చంపకూడదు. ఇది సరైన జీవిత దృక్పథం. అది వస్తుంది ధ్యానం వల్ల. ఏమిటి సరైన జీవిత దృక్పథం అంటే నో ఆత్మహత్య, నో హత్య, నో ఆత్మహత్య. ఈ 5 లాభాలు వస్తాయి. సరైన ఆరోగ్యం వస్తుంది, సరైన ఆలోచనలు వస్తాయి, సరైన వాక్కులు వస్తాయి, సరైన వ్యవహారం వస్తుంది, సరైన జీవిత దృక్పథం వస్తుంది. ఇంకోటి ఏంటి సరైన జీవితం అంటే ఎన్ని సుఖాలు ఉన్నా ఒక్క క్షణంలో వదిలిపెట్టేసిపోవాలి. నేను వదిలిపెట్టాను, నాకు వేరే లోకం అవుతుంది, ఈ లోకం బాగుంది అంటే వాడి సరైన జీవిత దృక్పథం లేనట్టే లెక్క. ఎన్ని కష్టాలు ఉన్నా ఇంకో 1000 సంవత్సరాలు బతకడానికి రెడీగా ఉండాలి. ఎన్ని సుఖాలు ఉన్నా ఇప్పుడే వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.